హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే స్పెషల్ వచ్చి ఫిష్ తీసుకొచ్చారండి. బయట నుంచి క్లీన్ చేయించుకొచ్చారు, బట్ మళ్ళీ ఇంట్లో ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తారు. సో కేజీన్నర ఫిష్ అండి తీసుకొని వచ్చారు. దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్దగా చింతపండు నానేసుకున్నాను. దానికి గ్రేవీ కోసమని కొంచెం ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసి లైట్గా నూనెలో వేపుకున్నానండి. అల్లం వెల్లుల్లి కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి తుంపుకొని వేసాను. ఆ వేయించిన ఉల్లిగడ్డని కూడా చల్లారాక మిక్సీ పట్టడం కోసం వేసానండి. ఒక టమాటో కూడా తీసుకున్నాను పండుది. సో దాంతోపాటు మెంతి పౌడర్ కోసం కొంచెం మెంతులు, జీలకర్ర కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను. సో ఫిష్ క్లీన్ చేసి తీసుకొచ్చారు కదండి, అది వేరే దేశంలోకి తీసుకుని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టానండి. సో మీరు చూడొచ్చు వీడియోలో. గ్రేవీ కోసం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు పేస్ట్ అంతా కలిపి మసాలా పెడతానండి నేను సపరేట్గా. సో దానివల్ల ఏంటంటే మనకి పులుసు ఎక్కువ మరుగుతుంది, ప్లస్ ముక్కలు కూడా చిక్కుతావన్నమాట, మంచిగా అట్లాగే ఉంటాయి పుల్లలుగా. సో వంట చేస్తుంటే అమ్మగాడు మధ్యలో లేచాడు, కొంచెం ఎత్తుకొని వచ్చి అన్నట్టు ఉడికిచ్చి మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టాను. సో మ్యారినేట్ చేసిన చేపలను తీసుకొచ్చి పెద్ద బాండి తీసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేపి అందులోనే ఇవి ఫిష్ కూడా వేసి వేపానండి. అంత లోపల పక్కకు పెట్టుకున్న పులుసు కూడా మసులుతుంది. సో దాన్ని ఇవి కొంచెం వేగాక, అంటే గంటతోటి కలపకుండా బాండితోటి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, కొంచెం కలబెడుతూ ఉండాలి. సో కొంచెం వేగినాక పక్కన మనం మరగపెట్టుకున్న పులుసు ఉంది కదా, సో దాన్ని కూడా ఇందులోకి పోసి ఒక 5 minutes అట్లా ఉంచానండి. అంటే చేపల పులుసు రెడీ అయింది. పైన కొంచెం మెంతి పొడి చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని దింపేయడమే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో చేపల పులుసు. ఈసారి వేపడానికి ఏం తీయలేదండి, మొత్తం పులుసే పెట్టాను. మా హస్బెండ్ కూడా తిన్నారు, టేస్ట్ బాగుంది, పులుపు అంతా సరిపోయిందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మినీ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.